ఈ నెల 7 నుంచి ప్రారంభమైన మహాలయ పక్షం అలాగే ఈ నెల 21న మహాలయ అమావాస్యతో పూర్తి కానున్నటువంటి సందర్భంలో గత 3 రోజులుగా తిథులు బాగుండటంతో జిల్లా వ్యాప్తంగా అధిక శాతం వారు వారి పితృదేవతలకు శ్రద్ధం తర్పణలతో పాటుగా పితృకర్మలు పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉన్నారు. అదేవిధంగా భాద్రపద మాసంలోని శుక్లపక్షం దేవతల పూజలకు ఎంతో విశిష్టమైనదో అలాగే ఈ మహాలయ పక్షంలో కూడా బహుళ పక్షం కూడా మన పితృదేవతల పూజలకు అంతే శ్రేష్టమైనదని పితృదేవతలకు ప్రీతికరమైన పక్షం కనుక దీనికి పితృపక్షమని మహాలయ పక్షమని పేరు వచ్చిందని మన భారతీయ సనాతన సాంప్రదాయ పూర్వీకులు పండితులు చెబుతున్నారు. ఈ పక్షం ముగిసే వరకు నిత్యం మన పితృదేవతలకు శ్రద్ధ తర్పణం నిర్వహించాలని, అలా కుదిరిన వారు తమ పితృదేవతలు ఏ తిథిన మృతి చెందారో ఆ పక్షంలో వచ్చే అదే తిథి రోజున శ్రాద్ధ తర్పణంతో పాటుగా పితృకర్మలు చేసినట్లయితే ఆ కుటుంబ సభ్యులకు అంతా శుభం కలుగుతుందని, అలాగే ఈ పక్షం అంతా కూడా చేయలేని వారు ఈ మాసం చివరి రోజు అంటే మహాలయ అమావాస్య రోజునైనా తమ పితృదేవతల ఆత్మలు శోభించకుండా తప్పనిసరి చేసి తీరాలని, అప్పుడే మన పితృదేవతలకు హిందూ దేవీ దేవతల ఆశీస్సులు అంది వారి యొక్క ఆత్మలు శాంతింపబడతాయని ఈ సందర్భంగా మన హిందూ సాంప్రదాయ సనాతన పెద్దలు తెలుపుతున్నారు. మేడం అంటే ఆమెకి ఏదో అయింది, కొద్దిగా చూడరా మేడం, పాపం ఏమేదో మాకు చెప్ప. Yeah.